శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు ప్రభావం కనిపిస్తుంది. పంచంలో రాహు, షష్ఠస్థానంలో శనీశ్వరుడు, అదేవిధంగా భాగ్యంలో గురుడు యొక్క అనుగ్రహం కనబడుతుంది. అదేవిధంగా లాభంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. పాజిటివ్గా చాలా అద్భుతంగా ఉంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కేతు యొక్క ప్రభావం కూడా బాగుంది కాబట్టి ఆ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు చిన్న లక్ ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల ప్రయత్నం చేయండి. డెఫినెట్గా 30-40% వరకు హైక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి మాత్రం చిన్న ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి దగ్గర నుండి వచ్చే ఆస్తుల్లో ఏమైనా మనకైనా ఇబ్బంది కలుగుతుంటే ఈ సమయంలో గట్టి ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు కనబడతాయి. అలా వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు ఏమైనా విభేదాలు ఉంటే అది ఒక కన్క్లూజన్ వచ్చి రిజల్ట్ వచ్చేటట్టుగా కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రకంగా తులారాశి వారికి చాలా అద్భుతంగా కనబడుతుంది. అలాగే చతుర్థంలో 4 గ్రహాలు కూర్చునే చతుర్థం తల్లి యొక్క స్థానం అంటే ఇల్లు, వాకిలి, వాహనం అంటాం. తల్లిగారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త చూసుకుని తులారాశి వారు. అలాగే మనకి చూస్తే పంచంలో రాహు, పిల్లల వలన కొంత ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. విదేశాలు పంపించాలనుకుంటే పిల్లలకి కొంచెం ఒత్తిడితో పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు విదేశాలకి చదువుకురాని వాళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రయత్నం చేసుకోండి, ముందుకు వెళ్ళిపోండి. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గానే ఉంటాయి. అలాగే మనం ముందుకు వచ్చినప్పుడు స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, మైన్స్, స్టోన్స్, అలాగే పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, వీటి వ్యాపారాలు ఏదైనా మీరు చేయాలనుకుంటే దాంట్లో ఒక 10-15% హైక్స్ వచ్చే అవకాశం ఉంటే ఆ వ్యాపారస్తులకు మంచి బెనిఫిట్ 15 రోజులు బాగా కనబడుతుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కొంత నరాలకు సంబంధించిన సమస్య పాదాలు, అరిపాదాలు మీకు కనబడే అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించడానికి కొంత మీరు చేసే మెడికల్ ప్రాసెస్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి శివునికి అభిషేకం చేయించండి. ఆ అభిషేక తీర్థాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. శివుని యొక్క శివలింగం మీద ప్రతి భాగంలోని ఎవరో ఒకరు దేవతామూర్తులు ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు చెప్పడానికి దీంట్లో టైం ఉండదు కాబట్టి సో ఎప్పుడైతే అభిషేకం చేసి మీరు ఆ తీర్థం తీసుకున్నారంటే అంతమంది దేవతలకి మీరు అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటారు. అలా తీసుకోవడం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆరోగ్యం కూడా ఉండి ఎంతో ఉన్నత స్థితికి వెళ్తారు కాబట్టి శివునికి అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.